ప్రభుత్వం ఈ 55 నెలల కాలంలో మనసున్న ప్రభుత్వంగా పాలన సాగించే ఒక ప్రభుత్వంగా ఎంత బెయిల్ చేయాలో అంతా చేసి మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా అమలు చేసామని మరోసారి మీకు సవనీయంగా గుర్తు చేస్తున్నాం. ఇవ్వని హామీలు కూడా అమలు చేసే అందరిలో సంతోషం నింపే దిశగా అడుగులు వేసాం. అంగన్వాడీ అక్క చెల్లెమ్మల విషయానికి వస్తే గత ప్రభుత్వం 2 ఏళ్ల పాటు ఒక్క పైసా కూడా వాళ్ళకి జీతాలు పెంచలేదు. 2016 ఏప్రిల్ 4న అంగన్వాడీ వర్కర్ల జీతం 4200 నుంచి 7200 రూపాయలకి మినీ అంగన్వాడీ వర్కర్ల జీతాలు 2950 నుంచి 4500కు, అంగన్వాడీ హెల్పర్ల జీతాలు 2200 నుంచి 4500కి పెంచారు. అంగన్వాడీ అక్క చెల్లెమ్మల అష్టకష్టాలు చూసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా 2017లో పాదయాత్ర చేస్తున్న సమయంలో వీరి జీతాలు పెంచుతామంటే హామీ ఇచ్చారు. దీంతో అప్పటి ప్రభుత్వం మేల్కొని ఎన్నికలకు 6 నెలల ముందు అంగన్వాడీ వర్కర్లకు, మినీ అంగన్వాడీ వర్కర్కి, హెల్పర్ల జీతాలు పెంచింది. గత ప్రభుత్వ హయాంలో 2019 వరకు అంగన్వాడీ కార్యకర్తలకు సగటున 6950 రూపాయలు, అంగన్వాడీ సహాయకురాలకు అలాగే మినీ అంగన్వాడీ కార్యకర్తలకు సగటున 3900 మాత్రమే చెల్లించింది. అయితే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మేనిఫెస్టోలు ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి అంగన్వాడీ వర్కర్ల జీతాలను 11500కు, మినీ అంగన్వాడీ జీతాలను 7000 రూపాయలకి, అంగన్వాడీ హెల్పర్ల జీతాలు 7000 రూపాయలకు పెంచింది. ప్రభుత్వం వచ్చిన మరుసటి నెల నుంచే జీతాలు అమల్లోకి తెచ్చి అంగన్వాడీ అక్క చెల్లెమ్మల పట్ల చిత్తశుద్ధిని నిరూపించుకుంది. అక్కడితో ఆగిపోకుండా మంచి పనితీరు కనబర్చిన అంగన్వాడీ వర్కర్కి, హెల్పర్లకు ప్రోత్సాహంగా నెలకు 500 రూపాయలు చొప్పున కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఏడాదికి సుమారుగా 27.8 కోట్లు ప్రోత్సాహకాలకు ప్రభుత్వం చెల్లిస్తున్న విషయం మీకు మరోసారి గుర్తు చేస్తున్నాం. గతంలో ప్రభుత్వాలు అంగన్వాడీ వర్కర్ల ప్రమోషన్లను పట్టించుకోలేదు. 2013 నుంచి అంగన్వాడీలకు ప్రమోషన్లు ఇవ్వలేదు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ప్రమోషన్లు ఇచ్చి 560 గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేసి అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలిచిన జగనన్న ప్రభుత్వం ఇదే సందర్భంలో ఈ సూపర్వైజర్ పోస్టులకు పరీక్షలు రాసేవారి వయోపరిమితి 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతూ వారికి అనుకూల నిర్ణయం తీసుకుని దీంతో 9 ఏళ్లుగా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎక్కువ మంది పోటీపడే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ సంక్షేమ కార్యక్రమాలకు అంగన్వాడీ కార్యకర్తల సహాయకులను అర్హులుగా గుర్తించి వారికి డీబీటీ ద్వారా 1313 కోట్లు అందించడం జరిగింది. నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం చేసిన జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ రైతు భరోసా, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ తదితర పథకాలను వారికి వర్తింపజేస్తుంది. తద్వారా వారి కుటుంబాల్లో చిరునవ్వులు చూడాలని తాపత్రయంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందంటూ ఈ సందర్భంలో న్యాయమైన కోరికలు పరిష్కరించడానికి కృతనిశ్చయంతో ఉన్నాము, సమ్మె విరమించండి అంటూ పిలుపునిచ్చారు. మరి విరమిస్తారా లేదా అన్నటువంటిది చూడాల్సి ఉంది. ఇకపోతే ఎగ్సిన ధర అంటూ